ఏం చేస్తున్నావు? ఎల్లిపాయ కారంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తారో చూసుకున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలు చాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి మన యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. దీని పేరే ఎల్లిపాయ కారం. అమ్మో మనది ఉంది. ఎల్లిపాయ కారంతో ఎగ్ ఫ్రై చేస్తానంటే ఎట్లుంటుంది అనుకుంటారు గైస్? నాకైతే ఎట్లుంటుంది అంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. మిసెస్ కుక్కర్ ఎట్లుంటుంది ఇది? తిన్నాక ఎట్లుంటుంది నువ్వు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది కదా. తినముందుకే చెప్తే ఎట్లా వస్తుంది స్మెల్? మంచిగా వేస్తాం. కొబ్బరి నూనె వాసన, కొబ్బరి నూనె వాసన వస్తుంది. పల్లి నూనె వాసన వస్తాను. ఇప్పుడు కొంచెం వాసన వేరే. కొంచెం పసుపు डालो जी, मैं तो मिक्सी करता हूँ. కలిపేసి टान 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 टान. హలో గైస్, మన కుక్కర్ ఇక్కడ లైట్గా వేసాను ఆల్రెడీ. డాడీ అన్నం కూడా వేసిండు. సరే ఇంత ఉప్పు डाल देंगे. ఇప్పుడు ఎగ్ डाल देंगे. ఎగ్ అందులో గిట్ట పడ్డది బై. దీన్ని ఏమంటారు బై? దీని అయితే 10 minutes. ఓకే గైస్, కరెక్ట్ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసేస్తారు? రైస్ डाल देंगे. పొద్దున వండిన అన్నం చల్లార్చుకొని వేసుకోవాలి. అన్నం వండుకొని చల్లార్చుకొని వేసుకోవాలి. కాకపోతే నేను కొంచెం ముందుగానే వండేసి పెట్టుకున్నాను. చూడండి అంత తెల్లనమాట. ఇదేం లేదు. టెన్ టెన్. ఇలా అయితే కలుపుకోవాలి గైస్, ముందే చెప్తున్నా. మళ్ళీ చెప్పాను కన్నా పక్కన చెప్పేది.
అట్టు ఎల్లిపాయ కారం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు బిట్టప్ప. దీని పేరే కారం పొడి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎల్లిపాయ కారం, కారం పొడి కాదు. ఓకే, ఎల్లిపాయ కారం ఎగ్ ఫ్రైడ్ రైస్ అంట. టేస్టింగ్ చేద్దాం. దాని తొలిగడ్డ తీసుకొని సూపర్ ఉంది. ఇప్పుడు మా డాడీ టేస్ట్ చేస్తారు. డాడీ ఇది రావనా? విన్నావా? కొంచెం డైరెక్ట్ టేస్ట్ కరా. టేస్ట్ ఎట్లా ఉందో మన గైస్కి చెప్పు. अच्छा है, సూపర్ ఉంది. तो हिंदी नहीं बोला जी. సూపర్ ఉంది. స్పైసీ మంచిగా ఉల్లిగడ్డ, ఎగ్, జీలకర్ర, కరివేపాకు మంచిగా స్పైస్గా తగ్గుతాయి. సూపర్ ఉందమ్మా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గాయస్. రేపైతే మళ్ళా కొత్త వీడియో స్టార్టింగ్. ఆలుగడ్డ కర్రీ. ఏం కర్రీ అంటే ఫ్రై అన్నా లేకపోతే పులుసు అన్న పెడతాం. రేపైతే చూడండి. బై బై, టాటా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై.